కుటుంబం కుటుంబం అని 10 సార్లు చెప్పకండి. అది కుటుంబం కాదు, సంత. ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఏం చెయ్యాలో తోచక, నిజం చెప్పలేక అందరితోనూ మూర్ఖంగా ప్రవర్తించాను. మళ్ళీ ఫోన్ చేస్తా. హలో హలో, రే చెప్పండ్రా, నా కూతుర్ని ఎక్కడ దాచాడు చెప్పండ్రా, చెప్పండ్రా. నిజంగా వాళ్ళెవరో మాకు తెలియదు సార్. చెప్తావా లేదా? ఏంటి లహరి గారు ఇది? మీతో నా గతమంతా చెప్పి మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడి మిమ్మల్ని ఇక్కడ ఉంచింది ఎందుకు? నా కూతురికి అమ్మ లేని లోటు తీరుస్తారనే కదా. నా కూతుర్ని కిడ్నాప్ చేయించాలని ఎందుకు చూశారు? దానివల్ల మీకేంటి లాభం? నా లాభం కోసం చెయ్యాలనుకోలేదు, నీకు మేలు జరగటం కోసం చెయ్యాలనుకున్నాను. మాకు మేలు జరగడం కోసమా? అంటే మేం కిడ్నాప్ చేసి అవంతిక నిజ స్వరూపం బయట పెట్టాలనుకున్నాం. ఏం మాట్లాడుతున్నావు లహరి? మీరు కిడ్నాప్ చేసి నా నిజ స్వరూపం బయట పెట్టాలని అనుకోవడం ఏంటి? ఇందులో నా కూతురు తప్పే ఉంది? నా కూతురు ఏం చేసింది? అడుగుతున్నారు కదా, చెప్పండి. చరణ్, వీళ్ళు డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఏంటేంటి? మేం డబుల్ గేమ్ ఆడుతున్నామా? చరణ్, వీళ్ళ గురించి మీకు చాలా సార్లు చెప్పాను, అయినా మీరు నమ్మలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, వీళ్ళు మీ మీద చూపించే ప్రేమ అభిమానం వెనుక స్వార్థం కుట్ర ఉన్నాయి. వీళ్ళు ప్రిన్సిని అంతం చేసి ప్రిన్సి పేరునున్న ఆస్తిని మొత్తం కొట్టేయాలని ఇదంతా చేస్తున్నారు. పాపని దూరం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు కూడా. దయచేసి నమ్మండి. అవును బాబు, వీళ్ళు బయటికి కనిపించేంత మంచివాళ్ళు కాదు, వీళ్ళు దుర్మార్గులు బాబు. ఏంటి చరణ్ ఇది? అటు తిరిగి ఇటు తిరిగి నేను నా మీదకు నెట్టాలని చూస్తున్నారేంటి? వీళ్ళ మనుషుల్ని పట్టుకున్నామని పగబట్టి రివర్స్ డ్రామాలు ఆడుతున్నారా? లేదు చరణ్, పాపని కిడ్నాప్ చేయించింది ఈ అవంతికి. ఇది పాపని చంపేస్తుంది. మీరు మాట్లాడేది మీకే సమంజసంగా ఉందా? నమ్మేటట్టుగా ఉందా? ఎందుకు అవంతికను అన్యాయంగా దోషం చేస్తున్నారు? మీరు పాప కోసం ఉన్నారనుకున్నాను కానీ మీ స్వార్థం కోసం ఉన్నారనుకోలేదు. బాబు, లహరమ్మను అపార్థం చేసుకోవద్దు. ఇందులో లహరమ్మ తప్పేమీ లేదు. అసలు లహరమ్మే లేకపోయింటే పాప ఇన్ని రోజులు బతికుండేదే కాదు. నా వాళ్ళనందరినీ వదులుకొని ఇక్కడుంటున్నది కేవలం పాప ప్రాణాలు కాపాడటం కోసమే చరణ్ గారు. అమ్మో అమ్మో, ఎప్పటికిప్పుడే ఎన్నెన్ని నాటకాలు ఆడుతున్నారు. నాకెలాంటి దురుద్దేశం లేదు చరణ్ గారు, దయచేసి నన్ను నమ్మండి. ఇంకాపండి. దుర్గమ్మ, వీడు నీ చెల్లెలు కొడుకు అన్నావు కదా? అవును బాబు.
ఇంకోసారి నా కంటికే కనిపించకూడదు. నన్ను కొట్టలేక నిన్ను కొట్టారు దుర్గమ్మ. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. కంటికి కనిపించకూడదనంటే దాని అర్థం ఏంటి చలం? బయటికి పొమ్మని. ఇంకెందుకు ఆలస్యం, వీళ్ళ బ్యాగులు బయట పడే. సారీ మేడం. నన్ను బయట గెంటేయాలనుకున్నావు. నువ్వు బయటకు వెళ్తున్నావు. అవంతికను అండర్ ఎస్టిమేట్ వేశావు. ఎస్, నేను డబుల్ గేమ్ ప్లేయర్ని. నా కాలి గోటుని కూడా కదిలించలేవు. ఇంకోసారి ఈ ఇంటి వైపు రావాలని, కన్నెత్తి చూడాలని ప్రయత్నించకండి. వెళ్తారా, గెంటేయమంటారా? రామ్మా. ఈ రోజు తల వంచుకుని వెళ్తున్నానంటే దీని అర్థం ఓడిపోయానని కాదు. ఈ ఓటమి రేపటి నా గెలుపుకి వాయిదా మాత్రమే. కడుపులో ఉన్నప్పుడే తల్లిని కోల్పోయిన ఒక పసిపాపకి తల్లినవుదామని వచ్చాను. మీలా ఆస్తులకు ఆశపడి కాదు. పాపకి ఏదైనా జరిగిందంటే మీ ఇద్దరిని చంపేస్తాను. నా వాళ్లనందరినీ వదులుకొని ఒక ప్రాణం కాపాడడం కోసం ఉన్నందుకు ఎంత అవమానం జరుగుతుందనుకోలేదు దుర్గమ్మ. అవును, మంచితనానికి కాలం చెల్లిపోయిందమ్మా. మనసుకి చాలా బాధగా ఉంది దుర్గమ్మ. నా ఇల్లు కాదు, నా మనిషి కాదు, నా కూతురు కాదు, ఎవరో సంబంధం లేని మనుషుల కోసం ఆరాటపడి ఇలా రోడ్డును పడతాననుకోలేదు. అయినా సరే నాకెందుకులే అని వదులుకొని వెళ్లలేను. పాపని ఎలాగైనా కాపాడాలి. అవంతిక కుట్ర చరణ్కి తెలిసేలా చెయ్యాలి. నా మీద పడ్డ నిందని చెరిపేసుకోవాలి. ఎందుకమ్మా ఇంకా ఆరాటపడతావు? వాళ్ళు ఎంతటి దుర్మార్గులో తెలిసిన తర్వాత నువ్వు మళ్ళీ వాళ్ళ జోలికెళ్ళావంటే నీ ప్రాణాలు పోతాయమ్మా. ఒక పసి పాపకి అమ్మగా ఉంటానని మాటిచ్చాను దుర్గమ్మ. ఆ మాటను నిలబెట్టుకొని శాశ్వతంగా ఉండలేకపోయినా పాప ప్రాణం కాపాడుకునే బాధ్యత నాపై ఉంది దుర్గమ్మ. తెలిసి తెలిసి పసిదాన్ని బలి చేయలేను. వాళ్ళని వదిలిపెట్టను. నాకెందుకు లేని వెళ్ళిపోతే
రేపు పాపకి జరగరాంది ఏదైనా జరిగితే ఆ నింద నన్ను జీవితాంతం వెంటాడుతుంది. అలా జరగకూడదు. నేను పాపని కాపాడుకుని ఇక్కడి నుంచి వెళ్తాను. కానీ అప్పటిదాకా నేనెక్కడుండాలి? నా ఇంటికి వెళ్దాం రా అమ్మా. ఒక మంచి పని కోసం నువ్వింత త్యాగం చేస్తుంటే నా ఇంట్లో నీకింత చోటు ఇవ్వలేకపోతానా? రా అమ్మా, వెళ్దాంరా. ఏమే కస్తూరి, అయ్యిందా? 2 నిమిషాలు. ఎంతసేపే? బయట కారు వెయిటింగు. బాబా ఉండవే ముసలి. కస్తూరి ఇంటి ముందు కారాగిందేంటి? ఈ 750 రూపాయలు నీ దగ్గర ఉంచుకో. కస్తూరి, ఈ డబ్బుతో నువ్వు 1+1 ఆఫర్లో చీరలు కొనుక్కుంటావో, గాజులు కొనుక్కుంటావో, ఇంకేం కొనుక్కుంటావో కొనుక్కో. ఏమైంది దీనికి? ఎందుకలా నవ్వుకుంటుంది? ఏమైంది? ఎందుకలా పిచ్చిదానిలా నవ్వుకుంటున్నావు? మా ఆయన నాకు 750 రూపాయలు ఇచ్చి అక్కడికేదో నాకు లక్షలిచ్చి నీకు కావలసింది నువ్వు కొనుక్కో కస్తూరి అని చెప్పి బిల్డప్ ఇచ్చాడు చూడు. అది గుర్తొచ్చి నవ్వుకుంటున్నానత్తా. గొప్ప పనే చేస్తున్నావు గాని టైం అవుతోంది, తొందరగా రా. ఇదిగో డ్రైవర్ బాబు. ఏంటండి? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఈ ఇంట్లో మేడం క్యాబ్ బుక్ చేశారు, అందుకే వెయిట్ చేస్తున్నాను మేడం. ఈ అడ్రస్ కాదో కరెక్ట్ గా చూసుకున్నావా? ఈ అడ్రస్సేనండి. పెద్దావిడ వచ్చి బయట వెయిట్ చేయమని చెప్పారు. అవునా? ఇద్దరు ఇంత బడాయిపోతున్నారేంటబ్బా? వీళ్ళేం చేస్తున్నారు? మా ఊళ్ళో కట్ల పామని చూశాను గాని ఇలా కట్ల డబ్బుని ఎప్పుడు చూడలేదత్తా. ఎంత చూసినా తనివి తీరడం లేదు. చూసింది చాలు గాని ఇక పదా. డబ్బులు తీసుకోవాలిగా, ఉండు. రా. లాభం 1 2 సరిపోతాయి కదా. ఇప్పుడు కూడా ఇంత కకూర్తి ఎందుకే? ఇంకో 2 ఎయ్యి. 3 ఇంకోటి. 4 అది. పద రా. ఎప్పుడు చూసినా ఇద్దరు తలుపులు గట్టిగా బిగించుకుని లోపల ఉంటున్నారు. ఏం చేస్తున్నారో అర్థమై చావట్లేదు. తలుపు కొడితే జాగ్రత్త పడిపోతారు. చాటు నుంచే వీళ్ళ ఎవ్వరం ఏంటో కనిపెట్టాలి. పద. రా. ఒక్క నిమిషం ఉండత్తా. అమ్మయ్యా. ఏంటే? ఆ నీలవేణి పిన్ని అసలే మంచి కళ్ళు కాదు. సరే పద.
నువ్వు పద. అలాగే మేడం. ఆటోలో వెళ్ళడానికి దిక్కులేని కస్తూరి అరగంట నుంచి కారాపి కారులో దర్జాగా వెళుతున్నారంటే ఏదో జరుగుతుంది. అత్తాకోడళ్ళు కలిసి గుట్టు చప్పుడు కాకుండా ఏదో జరిపిస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలి. బాబు వెయిట్ చేయి. అలాగే మేడం. అత్త, ఏంటే? ఇప్పుడు మనం కోటేశ్వర్లు స్టైల్ గా నడవాలి. అయితే కాసుకో. ఈ రోజు నా దుకాణంలోకి లక్ష్మీదేవి పీటీ ఉషలా పరుగు పరుగున రావాలి. ఏం సేటు బావున్నావా? ధనలక్ష్మి రావాలని మొక్కుకుంటే దరిద్రలక్ష్మి వచ్చింది. ఏంటి తిట్టుకుంటున్నావు? పొద్దున్నే ఐరన్లకు పెట్టావు. వెళ్ళిపోమ్మా తల్లి. ఓయ్, ఎత్తి కొట్టానంటే గోదట్లో పడతావు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? సంవత్సరం నుంచి వడ్డీ డబ్బులు కూడా కట్టలేని వేస్ట్ పిలుస్తూ మాట్లాడుతున్నానని తెలుసు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు సేటు. అరే, ఆడ లేడీస్ కాబట్టి చాలా తక్కువగా మాట్లాడుతున్నాను. మొన్న వచ్చినప్పుడు నా షాప్ కూడా కొనేస్తానని బిల్డప్ ఇచ్చి పారిపోయారు కదా, మళ్ళా ఇప్పుడు ఎందుకు వచ్చారు? నగలు విడిపించుకోవడానికి. ఏంటి? అవునయ్యా, నగలు విడిపించుకోవడానికే వచ్చాం. ఛా, చాలేదు చీలేదు గాని ఎంత అయిందో లెక్క చెప్పు. ముందు మీరు డబ్బు చూపించండి. ముందు నువ్వు లెక్క చూపించవయ్యా. ముందు నువ్వు డబ్బు చూపించవమ్మా. బాకీ ఎంతో ఇప్పుడు చెప్పు. 3,70,000. కొసరు కలిపి 4 లక్షలు పడేస్తున్నాను. తీసుకుని నోరు మూసుకుని నా నగలు తీసుకురా. ఇంత డబ్బు ఒకేసారి ఎలా వచ్చింది మేడం? కొత్త నోట్లు చూడగానే మేడం అన్నాడు. లోకం తీరెలా ఉందో చూసావత్తా? పైసామే పరమాత్మ అని ఊరికే అనలేదే. మురిసిపోయింది చాలు, ముందెళ్ళి నగలు తీసుకురా. కరెంటు షాక్ తగిలిన కాకిలే అయిపోయాడు. కస్తూరా మజాకా? అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నా పుట్టింటోళ్ళు పెట్టిన నగలు పుచ్చి ముండలు నా నుంచి దూరం అయ్యి ఎన్ని రోజులైందో. అనవసరంగా నా ఆడపడుచు పెళ్లి కోసం తాకట్టు పెట్టాను. ఇంకోసారి నా మొగుడు అడిగితే ఇవ్వనుగాక ఇవ్వను. అత్త, ఏంటే? ఈ నగలు విడిపించయ్యా మగడా అని నా మొగుడికి సంవత్సరం నుంచి 1,00,000 సార్లు చెప్పాను. వడ్డీ కూడా కట్టలేకపోయాడు. నీ జాతకం మారిపోయిందే. ఇంక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదే. మన దగ్గర బోల్డెంత డబ్బుంది. ఇప్పుడు మనం ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు. వీటికి 4 ఇంతలు నగలు కొనుక్కుందాం పదా. లాటరీలో డబ్బులు ఏమైనా తగిలాయా మేడం? లేదు, ఆకాశం నుంచి ఊడిపడ్డాయి. నీకవసరమా? పదత్తా. పదవే, తప్పుకోసేటు. బాబు మేడం, మన ఊర్లో పెద్ద గోల్డ్ షాప్ ఎక్కడుంది? దగ్గరలోనే ఉంది మేడం. అక్కడికి తీసుకెళ్ళు. అలాగే నువ్వు మేడం. పద బాబు. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే
పాపని కిడ్నాప్ చేయించేశావు, లహర్ని బయటికి గెంటించేశావు, చరణ్ కూతురు కోసం రోడ్లు పట్టుకు తిరిగేలా చేశావు. ప్రతి స్టెప్ పెర్ఫెక్ట్ గా వేసి కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నావు. ఇన్ని రోజులకి నీ మొహంలో ఆనందం కనిపిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నిన్న మొన్నటి వరకు కొవ్వొత్తు వెళ్తులా డల్గా ఉండే నీ మొహం ఇప్పుడు చంద్రకాంతిలా దగ్గ మెరిసిపోతుంది. ఇలాంటి రోజు కోసమే ఎన్నో ఆశలతో ఎదురు చూశాను. కాస్త ఆలస్యమైనా కోరుకున్న జీవితం నా కాళ్ల దగ్గరకు రాబోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా? చివరి అడుగు పద్ధతిగా పక్కాగా ప్లాన్ ప్రకారం వెయ్యాలి. అలా వేశామంటే ఇంక తిరిగే ఉండదు. ఈ అవంతిక కోట్ల రూపాయలకి వారసురాలైపోతుంది. కోట్ల ఆస్తులకు పట్టపురాణైపోతుంది. ఇంతకీ ఆ పిల్ల రాక్షసుని ఎక్కడ పెట్టావమ్మా? మనకి బాగా కావలసిన వాళ్ళ దగ్గర దాచిపెట్టాను నాన్న. మా అన్నయ్య వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. మీ అన్నయ్య ఇప్పుడు రాడు. వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. మెడపట్టి బయట గంటాలా? నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటుతావా? గంటేయడం పెద్ద విచిత్రం అనుకుంటున్నావా? నడు.